మనం లేఅవుట్స్‌లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్, హౌస్ కన్‌స్ట్రక్షన్ పర్పస్, గోల్ ఏదైనా గానీ ల్యాండ్ కొనేటప్పుడు మనం యాక్చువల్‌గా చూస్తుందేంటంటే ప్లాట్ బావుందా? ఈ సరౌండింగ్స్ బాగున్నాయా? ఇవే చూస్తాం కానీ, మనం కన్‌స్ట్రక్షన్ చేస్తున్న డెవలపర్ ఎవరైతే ఉన్నారో, డెవలప్‌మెంట్స్ సరిగ్గా క్వాలిటీగా చేస్తున్నారా? ఏంటి? అనేది మనం కొంతవరకు చూస్తున్నాం. కొంత ఇన్ డెప్త్‌గా కూడా మనం అర్థం చేసుకోవాలి. వాటిల్లో వేస్ట్ వాటర్ డ్రైనేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వేస్ట్ వాటర్ డ్రైన్స్ సైజెస్ ఏ సైజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఆ సైజ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మనకి ఎక్కువ సైజ్ ఉండడం వల్ల లోపల లోపల మనకి వాటర్ ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఫ్రీ ఫ్లోగా ఉంటుంది. అదే చిన్న సైజ్ అంటే మీకు వాటర్ ప్రెషర్ ఎక్కువ అయ్యి వాటర్ స్టాగ్నేట్ అయ్యి వాల్స్ ఫెయిల్యూర్ అవ్వడానికి కాజ్ అవుతుంది. ఫ్యూచర్లో ఎక్కువ డ్యూరబుల్ ఉండవు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి వేస్ట్ వాటర్ డ్రైన్ హైట్ ఎంత ఉందో కనుక్కోవడం మంచిది. రేపొద్దున మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడైనా మీ సీవర్ లైన్ డ్రైన్లోకి కనెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది.